కొన్ని మందిరాలకు వెళ్ళి చూడండి, ఆ మందిరం ఎంట్రన్స్ లో, మందిరం లోపలికి వెళ్ళేదాకా ఆ పాస్టర్ గారి కటౌట్స్ పెద్ద పెద్దగా సెలబ్రిటీలుగా వాళ్ళ కటౌట్స్ పెట్టుకుంటారు. ఇక ఆ విశ్వాసులు నోరు తెరిస్తే మా అయ్యగారు మా అయ్యగారు మా అయ్యగారు మా అయ్యగారు, వాళ్ళ అయ్యగారు కూర్చి 100 మాటలు చెప్తారు, ఏసై కూర్చి ఒక్క మాట చెప్పడాడు పుణ్యాత్ముడు. అంటే ఎవరు నిలవబెడుతున్నాడు? ఎవరు ఆ స్థలంలో మహిమపరచబడుతున్నారు? దైవజనుడు గౌరవించబడాలి గాని మహిమపరచబడకూడదు. మహిమకు యోగ్యుడు యేసయ్య ఒక్కడు మాత్రమే. పాస్టర్ గారు ఫోటోలు తీసుకొచ్చి గోడల మీద పెట్టుకుని, మీలేదో టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే, వాళ్ళేదో బహుమతులు ఇస్తే అది షోకేజులో దరిద్రం లాగా పెట్టుకొని, దైవజనమా, దేవుని స్థానంలో ఏ వ్యక్తిని కూర్చోబెట్టుకోకూడదు. కొంతమంది సేవకులు సెలబ్రిటీలు అవుతారు, పిచ్చి జనం కూడా సెలబ్రిటీలనే వెంబడిస్తూ ఉంటారు. దైవజనుడు ఎప్పుడు మహిమపరచబడకూడదు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలగాలి.